గుంటూరులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి పాలనతో కూటమి సంక్షేమ పాలన అందిస్తోంది. రైతుల కోసం నిరసనలు తెలిపే నైతిక హక్కు వైసీపీకి లేదు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే జనసేన అప్పుడు ధర్నాలు చేశాం. రైతుల కోసం ధర్నా చేసిన జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో మీ మంత్రుల రైతులు గోడు ఎప్పుడైనా విన్నారా? పచ్చగా పండే పంటను ఖాళీ చేసి జగనన్న కాలనీలు అని నాశనం చేశారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఈ 6 నెలల కాలంలో గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ ప్రజలకి ఏది అవసరమో ఏది మంచో రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా ప్రణాళికలు వేసుకోవాలో ఒక ఆలోచన విధానంతో ముందుకెళుతూ గతంలో చేసినటువంటి అప్పుల పరంపర నుంచి మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అనేది ఒక పక్కన చేస్తూ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ పెంచినటువంటి పెన్షన్లు కూడా ఇస్తూ ఇవాళ ముందుకు పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తుకి మంచి చేయాలన్న ఒక ఆలోచనతో 2047 విజన్తో ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఆ విజన్తో వెళ్ళాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం నాయకులు వెళ్తూ ఉంటే పాపం నిన్న ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకటి ఉంది కదా మన రాష్ట్రంలో, ఆ యొక్క నాయకుడికి ఏదో గుర్తొచ్చినట్టుగా రైతులు గుర్తొచ్చారు. ఆ రైతులు గుర్తొచ్చిన మెళ్ళో తలొక పచ్చకండవ వేసుకుని రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన మేమేదో పోరాడుతున్నాం, రైతులకు అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మంచి చేయట్లేదు అంటూ ఏదో చేద్దామనే ఒక పిచ్చి ఆలోచనతో రోడ్డు మీదకి వచ్చారు. కానీ ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు, దేవుడు అనేవాడు ఉంటాడు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాడని. ఇదే ఈ పిచ్చి బ్యాచి గతంలో రాజధాని రైతులు ఆ పచ్చకండవాలు వేసుకుని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయమని కోరుతూ రోడ్డు మీదకి వస్తే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు ఈ పచ్చకండవాలు వేసుకుని బయలుదేరారని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు కాలం చూడండి ఏ రకంగా తిరిగి వచ్చిందో. అదే పచ్చకండవాలతో వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి మేమందరం రైతులని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళంతా కూడా. అందుకని ఎప్పుడూ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనకు అధికారం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా విర్రవీగితే భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయని ఉదాహరణ నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి తంతు. పోనీ ఇంత పెద్ద తంతు చేసినటువంటి ఆ పెద్ద మనిషి మరి ఇల్లు వదిలిపెట్టి బయట రాలా, పిలుపునిచ్చాడు. పాపం రైతుల పక్షాన్ని ఏదో పోరాడదాం అనుకున్నాడు నిజంగానే. అంటే ఇక్కడ నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళకంటే ముందు మేమే పోరాడతాం. ఈ రాష్ట్రంలో కూటమిలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది. జనసేన పార్టీ లక్ష్యం వీళ్ళకిలాగా అధికారంతో అహం చలాయిస్తూ దోసుకుందామనే ఆలోచన పార్టీ కాదు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా చెడు జరిగితే ఆ చెడును కూడా నిలదీసేటటువంటి నాయకత్వ పట్టింతో ఆలోచన విధానంతో ఒక సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ఇంత అడావుడు చేసి ఇంట్లోంచి బయటకు వచ్చాడంటే బయట రాలా, ఆయన మాత్రం ఇంట్లోనే కూర్చున్నాడు. వీళ్ళందరూ మాత్రం రోడ్డు మీద పంపించాడు బలవంతాన. వాళ్ళు ఏదో మనస్సు చంపుకుని రోడ్డు మీదకి వచ్చారు. ఈ పెద్ద మనిషి మాత్రం అడుగుతుని ట్వీట్లు పెట్టుకుంటున్నాడు. నిన్న రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదో జరిగిందంట, సక్సెస్ అయిందంట. ధర్నాలు సక్సెస్ అయ్యేదంటే అసలు ధర్నా అనేది ప్రజల తరపున పోరాటం చేయడానికి వచ్చినప్పుడు దాంట్లో సక్సెస్లు అన్సక్సెస్లు ఉండవు నాకు తెలిసి. అది కరెక్ట్ కాకపోతే పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు, అది కరెక్ట్ అనుకోండి ప్రజాస్వామ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసు పర్మిషన్ ఇస్తారు. నిన్న మేము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఆలోచిస్తుంది కాబట్టే వాళ్ళని రోడ్డు మీద టెంట్ వేసుకొని ఇచ్చాం. ఇదే గతంలో ఏం జరిగింది? గతంలో ఇదే రైతుల కోసం నిజంగా ఆ రోజున ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ రోడ్డు మీదకి వస్తే కూర్చోనివలా నుంచోనివలా టెంట్ వేస్తే పీకేసేశారు. ఎన్ని మర్చిపోయారా? నిన్న మాట్లాడినటువంటి ఈ ముత్తైదులందరూ మర్చిపోయారా గతంలో ఏం జరిగింది? ఇప్పుడు గతం అని చెప్పుకునే ఈ పెద్ద మనుషులందరూ కూడా భారతదేశం 2047 నాటికి, అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి వికసిత్ భారత్గా రూపొందాలని
ఆ విజన్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్గా మరి డెవలప్ కావాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు ఈ రాష్ట్రానికి. ఆ సందర్భంగా ప్రజలందరూ మన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఎలా నడపబోతుంది, రాబోయే రోజుల్లో మనకు ఎలా మంచి జరుగుతుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఆ సందేశాన్ని వినాల్సిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక ఐడియా వచ్చింది. దాన్ని డిస్టర్బ్ చేయాలి, మనకి విజన్ ఏమీ అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు, భారతదేశం డెవలప్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకంతా ఎప్పుడో ఒక ఐడియా వస్తుంది, ఐడియా కోసం మన వాళ్ళందరినీ రోడ్లు ఎక్కిద్దాం, మనం మాత్రం ఇంట్లోనే ఉందాం. ఇందాక మా అధ్యక్షులు గారు వెంకటేశ్వర గారు అన్నట్టుగా నిజంగా మీకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే, రైతులకు నిజంగానే అన్యాయం జరిగిందని ఏదన్నా ఆధారాలు ఉంటే, ఆ ఆధారాలతోటి మీరు కూడా వెళ్ళి ఆ ధర్నాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడాలి. మీకు మొహం చెల్లలేదు, మీరు మొహం దాటేశారు. చివరికి ట్విట్టర్ వేదికగా మీ సాక్షి వాళ్ళు రాసిన 4 ముక్కలు రాసేసి చేతులు దులుపుకున్నారు. అది మీ నిబద్ధత. కాబట్టి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు కానీ, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ, వాళ్ళకు జరుగుతున్న మంచి చెడుల మీద కానీ ఏ పార్టీ అవగాహన లేదు అన్నది మనకు అర్థమవుతుంది. సరే, మరి కార్యకర్తలకు పిలిపించినప్పుడు, నాయకులకు పిలిపించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది